హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భద్రాచలంలోని భద్రాచలం దగ్గరలోని పాపికొండల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి నది అనేది ప్రవహించడం లేదు. అంటే దాదాపుగా వాటర్ అనేవి లేవు. సో మనం పాపికొండలు వెళ్ళాలంటే మనము భద్రాచలం నుండి గంటన్నర జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది. అది ఎక్కడికంటే పోచవరం బోటింగ్ పాయింట్ వరకు చేయాల్సి ఉంటుంది. పోచవరం బోటింగ్ పాయింట్ వరకు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చేరుకోవడానికి మీకు గంటన్నర సమయం పడుతుంది. అంతేకాదు ఈ రోడ్డు అనేది మీకు కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. అంటే మీరు ఒక ఘాట్ రోడ్, అంటే ఎత్తైన కొండ ఎక్కుతున్న ఫీలింగ్ అయితే మీకు వస్తూ ఉంటుంది. అంతా కూడా వన్ వేలో సాగుతూ ఉంటుంది. రోడ్డు కూడా కొంచెం విశాలంగా అయితే అనిపించదు, కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎదురుగా ఏదైనా వెహికల్ వస్తే కొంచెం ఇబ్బంది పడాల్సి కూడా ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు ఆ రోడ్డు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, చూడండి. అలా మీరు గంటన్నర జర్నీ చేసి పోచవరం బోర్డింగ్ పాయింట్ ని చేరుకున్న తర్వాత మీరు ఒకవేళ ముందే టికెట్లు బుక్ చేసుకున్నా పర్వాలేదు, అక్కడికి వెళ్ళాక కూడా మీరు టికెట్లు బుక్ చేసుకోవాలి. కాకపోతే వాళ్ళ మీ ఆధార్ కార్డ్ జిరాక్స్లు అడుగుతారు. సో అవి మీకు దగ్గర ఉంచుకోండి. లేదంటే ఒక పేపర్ మీద మీ నేమ్స్ వాటితో పాటుగా ఆధార్ నెంబర్స్ నోట్ చేసి వాళ్ళు తీసుకుంటారు. పొరపాటున ఏదైనా దుర్ఘటన జరిగితే మన ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. సో మీరు అక్కడికి వెళ్ళి కనుక టికెట్ బుక్ చేసుకున్నట్లయితే మీకు 950 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా మీకు భద్రాచలం గుడి కాడికి వెళ్ళినట్లయితే మీకు గుడి బయట అన్నప్రసాదం కౌంటర్ ఆ ప్రాంతంలో ఒక వే ఉంటుంది. అంటే అన్నప్రసాదం కౌంటర్ పక్కన ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ నిండా కూడా మీకు ఈ బోటింగ్ పాయింట్ సంబంధించినటువంటి షాప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళినా సరే మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ భద్రాచలం నుంచి మీ సొంత వెహికల్లో రావాలనుకుంటే ఈ పోచవరం బోటింగ్ పాయింట్కి రావచ్చు. మా దగ్గర వెహికల్ లేదంటే వాళ్ళే మీకు వెహికల్ ప్రొవైడ్ చేస్తారు. దానికి వాళ్ళు ఎక్స్ట్రా 250 వరకు ఛార్జ్ చేస్తారు. మొత్తం అక్కడ నుంచి అయితే, అంటే భద్రాచలం నుంచి అయితే మీకు 1250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ బోటింగ్ పాయింట్ తీసుకొచ్చి మిమ్మల్ని ఎక్కిస్తారు. సో మీరు పోచవరం బోర్డింగ్ పాయింట్ కి చేరుకున్నారు. అక్కడ మీకు మొదటిగా టిఫిన్స్ పెడతారు. టిఫిన్స్ అంటే గొప్పగా ఏం పెట్టారు, ఆల్రెడీ చేసినవి ఉంటాయి కాబట్టి అవి కొంచెం చల్లారిపోయే ఉంటాయి. మాకైతే ఉప్మా మరియు ఇడ్లీ అయితే పెట్టారు. నేనైతే తినలేదు, నేను ఆల్రెడీ తినేసాను కాబట్టి. అంటే మేము అప్పటికి ఆడికి చేరుకోవడానికి మాకు టైం అయితే 10:30 అయితే అయింది. అందుకని ఆల్రెడీ తినేసాం కాబట్టి ఇంకా ట్రై చేయలేదు. చాలా మంది అయితే తిన్నారు, బహుశా బాగుండే ఉంటాయి అనుకుంటున్నాను. ఎందుకంటే లంచ్ అయితే బాగుంది. సో అవి కూడా మంచిగా ఉంటాయి, ట్రై చేయొచ్చు. సో టీ కాఫీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు తాగాలనుకుంటే తాగొచ్చు. తాగేసి మీరు బోటింగ్ ఎక్కేసినట్లయితే మీకు బోటింగ్ స్టార్ట్ అవుతుంది. బోటింగ్ లో మీకు ఎక్కిన తర్వాత అక్కడ మీకు బోటింగ్ లో కింద పైన, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అలాగే పైన ఉంటుంది. పైన ఫ్లోర్ లో అందరూ కూర్చుంటారు. కింద ఫ్లోర్ లో అయితే మీకు ఏసీ రూమ్ ఉంటుంది. అంటే ఏసీ రూమ్ విత్ క్లోజ్డ్ గా ఉంటుంది. దాంట్లో ఎవరన్నా రెస్ట్ తీసుకోవాలనుకుంటే కిందకు వచ్చి ఉండొచ్చు. లేదంటే పైనే మీరు కూర్చొని, పైన మనకు టైం పాస్ చేయడం కోసం ఒక సౌండ్ బాక్స్ సిస్టమ్ పెట్టుకొని ఇద్దరు ఇచ్చి మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అవి ఎలా చేస్తారు అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను, చూడండి. అలా మనల్ని ఎంజాయ్మెంట్ చేస్తూ మనల్ని వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళ సైడే మనల్ని చూపించుకుంటూ, అసలు మనం బోటింగ్ లో ఉన్నామా అన్న సంగతి కూడా మనం మర్చిపోతూ, అసలు బోట్ లో ఉన్నామా అనే సంగతి కూడా మర్చిపోయి, మనం ఎందుకు వచ్చామరా ఆయన అనేది కూడా మర్చిపోయి ఈ ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో లీనమవుతాం అనమాట. అంటే వాళ్ళంతగా మనల్ని అలరిస్తారు. అలా బోర్డింగ్ పాయింట్ లో వెళ్తూ వెళ్తూ మీరు మధ్యాహ్నం సమయానికి పేరంటాలపల్లి గ్రామానికి చేరుకుంటారు. ఈ పేరంటాలపల్లి గ్రామంలో ఒక శివాలయం ఉంటుంది. దాని స్టోరీ ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఈ పేరంటాలపల్లి ముందు ముందు మీరు వీడియోలో చూడబోతారు. అలాగే మనం ఈ బోట్ ఎక్కంగానే మనకు ఫస్ట్ గా కనిపించేవి పాపికొండలు అయితే కాదు, పాపికొండలు. అసలు పాపికొండల యొక్క మొదటి పేరు పాపిడి కొండలు. పాపిడి అంటే విభజన, అంటే విభజించడం అని అర్థం. కానీ మాకు బోట్లో ఉన్న వ్యక్తి మరొక విషయం చెప్పాడు. పాపికొండలు అనే దానికి ఒక చరిత్ర ఉందని, పూర్వం పాపిని అనే ఒక రాక్షసుడు ఉండేవాడని, అతను ఇక్కడ ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టాడని, అతన్ని చంపినప్పుడు అతని శరీర భాగాలు ఏవైతే భూమిపై పడ్డాయో అవే ఈ కొండలుగా మారాయని, వాటినే మనం పాపిని కొండలు అంటామని, అవి తర్వాత పాపి కొండలుగా మారాయని చెప్తున్నాడు. అయితే ఆన్లైన్ లో ఎక్కడా కూడా దీని గురించి చరిత్ర అయితే ఎక్కడ నాకైతే కనిపించలేదు. అలాగే మనం బోట్ ఎక్కినప్పుడు మనం మొదటిగా కనిపించేది తూర్పు కనుమలు.
ఇది పాపికొండలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి మరియు తూర్పు గోదావరి జిల్లాల మధ్య ఉన్నాయి. ఈ పాపికొండలు రాజమండ్రి నుంచి అలాగే భద్రాచలం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి అయితే 410 కిలోమీటర్లు, వైజాగ్ నుండి 260 కిలోమీటర్లు, పోలవరం నుండి 20 కిలోమీటర్లు, విజయవాడ నుండి 120 కిలోమీటర్ల వరకు అయితే దూరం ఉంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇక పాపికొండలు చూడడానికి ఎంతో మనోహరంగా అనిపించాయి. అంటే కొండల మధ్యన వాటర్లో వెళ్తూ ఉంటే చూడడానికి ఎంతో ప్రకృతి రమణీయంగా అనిపించాయి. కాకపోతే ఇది సమ్మర్ కాబట్టి గాలి సరిగా రాకపోవడంతో చెమటలు అయితే మొదట్లో కారిపోయాయి. అందుకేనేమో కింద ఏసీ రూమ్ ఏర్పాటు చేశారు. అలా మనం బోట్లో వెళ్తూ ఉంటుంటే అంటే మొదటిసారి ఎవరైతే బోట్లో షికారు చేస్తారో వాళ్ళకైతే ఈ అనుభవం అనేది చాలా గుర్తుండిపోతుంది. అంత బాగా ఉంటుంది. అలా ముందుకు సాగిపోతూ ఉంటుంటే ఆ ప్రకృతిని చూస్తూ మనం మైమర్చిపోతూ ఉంటాము. అలాగే బోట్లో ఉన్న వాళ్ళు మధ్యాహ్నం వరకైతే అందరినీ అలరించారు. తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణంలో కొద్దిసేపు అయితే అలరించారు. అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెక్ చేసుకోండి ప్లీజ్. ఇంకెవరైనా రావాల్సి ఉంటే ఇంకా త్వరగా రావాలి. అండ్ బోర్డు స్టార్ట్ అవుతుంది. శ్రీ సాయి హనుమ జల విహారి అండ్ పాపికొండలకు బయలుదేరుతుంది. ఎవరైనా ఉంటే కనుక త్వరగా రావాలమ్మా.
పేరెంటాలపల్లి. ఈ పేరెంటాలపల్లి గురించి బోట్‌లో ఉన్న వ్యక్తి ఒక విషయం చెప్పాడు. అయితే మనం వెబ్‌లో సెర్చ్ చేసినట్లయితే అది వేరే విధంగా ఉంది. బోట్‌లో ఉన్న వ్యక్తి ఏం చెప్పాడో చూద్దాం. ముందుగా బోట్‌లో ఉన్న వ్యక్తి ఈ ప్రాంతానికి ఒకప్పుడు వివేకానంద భక్తుడు ఒకతను ఇక్కడికి వచ్చాడని చెప్పి, అతను ఇక్కడే ఉంటూ ఒక ఆశ్రమాన్ని స్థాపించి, ఆ ఆశ్రమంలో ఈ శివాలయాన్ని ఏర్పాటు చేశారని చెప్తారు. అంతేకాకుండా ఈ శివాలయంలో ఏదైతే ఉందో అక్కడ ఒక గంట ఉంటుంది. మనం అన్ని దేవాలయాల్లో 3 సార్లు గంట కొడితే ఇక్కడ మాత్రం ఒకేసారి గంట కొట్టాలని చెప్తారు. ఎందుకంటే మనమంతా ఒక్కటే అని చెప్పడానికి ఇక్కడ ఒకసారే గంట కొట్టమని చెప్తారు. అలాగే లోపల మీకు ఫోటోలు తీయటం గాని, అలాగే లోపల ఎటువంటి పూజారి గాని, హుండీ గాని ఇలాంటివి ఏమీ ఉండవు. మనకు నచ్చినట్లుగా మనము అక్కడ పూజ చేయొచ్చని చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు. వాళ్ళు శివుణ్ణి రకరకాల పూలతో, అంటే మనం ఎప్పుడు చూడనటువంటి కొత్త పూలతో శివుణ్ణి అలంకరించారు. అవి చూడడానికి చాలా ముచ్చటగా అనిపించాయి. అలాగే ఈ ప్రాంతం చుట్టూ కూడా పనస పండ్లు, అలాగే ఎత్తైన కొండల నుంచి జలవారుతున్న వాటర్ ఫాల్స్, ఇవన్నీ కూడా చూడడానికి ప్రకృతి రమణీయంగా ఉంది. అలాగే ఆ బోటు దిగి మనం వెళ్తూ ఉంటే అక్కడ గిరిజనుల యొక్క వాళ్ళు కర్రలతో చేసినటువంటి కొన్ని ఆకారాలు, బోట్లు, అలాగే ఫ్లవర్ వాజుల టైప్ లో కొన్ని ఆకారాలు చేశారు. అవి కూడా చూడడానికి చాలా ముచ్చటగా అనిపించాయి. ఇక వెబ్ వర్షన్ చూద్దాం. వెబ్ వర్షన్ అంటే ఆన్లైన్ లో మనకి ఏం చెప్తున్నారో చూద్దాం. పూర్వం రాజమహేంద్రవరం నుంచి ఒక మునీశ్వరుడు లాంచీపై బయలుదేరి భద్రాచలం వస్తూ ఈ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ నిద్రించాడట. ఆయన కలలో దేవుడు కనిపించి ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పాడట. అలా ఇక్కడ ఒక ఆలయం నిర్మించారని చెప్తున్నారు. అలా ఆయన ఇక్కడ ఉన్న గిరిజనులకు విద్యాబుద్ధులు, సౌకర్యాలు, వైద్య సౌకర్యం లాంటివన్నీ కూడా కల్పించారని చెప్పబడుతుంది. అయితే అక్కడ అంతేకాకుండా ఈ గిరిజనులు ఆ మునీశ్వరుని ఆరాధ్య దైవంగా భావిస్తున్నారని కూడా చెప్పబడుతుంది. కానీ అక్కడ ఉన్న శివాలయంలో ఆ మునీశ్వరుడికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు గాని, ఎటువంటి విగ్రహం గాని మాకైతే కనిపించలేదు. ఇలా ఈ పేరంటాలపల్లిలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు గుడి ముందరకు చేరుకోగానే మీకు ఒక బోర్డు కనిపిస్తుంది. దాని పేరే శ్రీరామకృష్ణ ముని వాకిటం అని. దీనినే శ్రీరామకృష్ణ ముని హెరిటేజ్ అని కూడా బోర్డు కనిపిస్తుంది. దీని ముందే ఒక సెలయేరు పారుతూ ఉంటుంది. అది పైన ఉన్నటువంటి అడవుల్లో నుంచి పారుతూ ఉంటుంది. అందరూ దాంట్లో కాళ్ళు కడుక్కొని ఈ ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. అలా ఆలయంలోకి ప్రవేశించి లోపల ఉన్నటువంటి శివమూర్తిని చూసి ఒకసారి బెల్లు గంట మోగించి తర్వాత అందరూ బయటికి వస్తున్నారు. అలా బయటకు వచ్చిన తర్వాత అక్కడే కొంతమంది ఫ్రూట్స్ అవి అమ్ముతున్నారు. దప్పికగా ఉన్న వాళ్ళు లేదా ఆకలిస్తున్న వారు ఆ ఫ్రూట్స్ కొని తింటూ ఉన్నారు. అలా మధ్యాహ్నం సమయానికి మేము ఇక్కడికి చేరుకొని ఈ ఆలయాన్ని సందర్శించి మరలా బోట్ ఎక్కి మధ్యాహ్నం పూట లంచ్ ఫినిష్ చేసాము. లంచ్ లో ఇక్కడ ఏమేం పెట్టారనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫుడ్ అయితే మంచిగా అనిపించింది. అలా లంచ్ చేసిన తర్వాత ఇక అసలైన పాపికొండలు స్టార్ట్ అయ్యాయి. అంటే పశ్చిమ కనుమలను దాటి మనం పాపికొండలకి ఎంటర్ అవుతాము. అలా మనకి పాపికొండలను చూపించి తిరుగు ప్రయాణాన్ని స్టార్ట్ చేసి ఉదయం 10:30 గంటలకు స్టార్ట్ అయినటువంటి జర్నీ మధ్యాహ్నం 3:30 గంటలకు ముగుస్తుంది. మరలా అక్కడ నుంచి మనం భద్రాచలం చేరుకోవడానికి 1:30 గంట సమయం అయితే పడుతుంది.
పాపికొండల్లో మీరు నైట్ స్టే కూడా చేయవచ్చు. దీనికి పెద్దవాళ్ళకైతే 5,500, చిన్నపిల్లలకైతే అప్ టు 10 ఇయర్స్ 5,000 ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా మీరు మినిమం నలుగురు మెంబర్స్ ఉంటేనే మీరు మీ బుకింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాకుండా ఒకవేళ సాటర్డే అండ్ హాలిడేస్లో కనుక మీరు వచ్చినట్లయితే 2 మెంబర్స్ బుకింగ్కి 7,000 తీసుకొని మీకు వాళ్ళు బాంబూ హట్ని కూడా, అంటే వెదురు బొందులతో చేసినటువంటి ఒక గుడిసెని మీకు ఇస్తారు. అలాగే దీంట్లో మీకు 2 డేస్ టూర్ ఉంటుంది అనమాట. ఈ నైట్ స్టే అనేది 2 డేస్ ప్యాకేజ్. మీకు ఫస్ట్ డే రోజు మీకు ఈవినింగ్ రోజు అక్కడ వదిలేసి వెళ్తే నెక్స్ట్ డే రోజు మిమ్మల్ని వచ్చి పికప్ చేసుకుంటారు. దీంట్లోనే మీకు వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగే అక్కడ దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ కూడా చూపిస్తారు. అవేంటంటే పున్నమి టూరిజం, అలాగే గోదావరి, బండ్ రోడ్, రాజమహేంద్రవరం, అలాగే నియర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, జోడుగుళ్ళు, వీటిని కూడా మీకు చూపిస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు నైట్ స్టే కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఏదైతే ఈ పోచవరం బోటింగ్ పాయింట్ ఉందో ఆ బోటింగ్ పాయింట్ వెళ్ళే దారిలోనే మీకు గుండాల అనే ఒక ప్రదేశం ఉంటుంది. ఆ గుండాల ప్రదేశంలోనే ఒకప్పుడు ఆదిశేషు, అంటే మహావిష్ణువు యొక్క శేషవాహనమైనటువంటి ఆదిశేషు ఒకప్పుడు ఇక్కడ తపస్సు చేశాడని, అందువలనే ఈ ప్రాంతంలోని, అంటే ఈ ప్రాంతంలో ఉన్న వాగులోని ఒక ప్రాంతం వేడి నీళ్ళతో ఉంటుందని చెప్పబడుతుంది. అయితే ఈ ప్రాంతం ఇప్పటికీ కూడా డెవలప్ కాలేదని చెప్పబడింది. అందుకే మేము అయితే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ట్రై చేయలేదు. అలాగే మీరు ఈ పోచవరం బోర్డింగ్ పాయింట్కి వచ్చే దారిలోనే మీకు శ్రీరామగిరి అనే ఒక ఊరు కనిపిస్తుంది. ఆ శ్రీరామగిరి అనే ప్రాంతంలో శ్రీరామగిరి పుణ్యక్షేత్రం. ఈ ప్రాంతంలోనే ఎత్తైన కొండల గుట్టల మధ్య 170 మెట్లు కలిగినటువంటి 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్టాపించబడినటువంటి సీతారామ లక్ష్మణ ఆంజనేయ సుందర విగ్రహాలు మీరు చూడవచ్చు. అలాగే పక్కనే మీకు ఎత్తైన 2 పర్వతాలు కనిపిస్తాయి. వాటినే వాలి సుగ్రీవుల గుట్టలు గాని చెప్తూ ఉంటారు. అలాగే ఈ కొండల నుండి కొంచెం దూరం వెళ్ళినట్లయితే మీకు చొక్కనపల్లి అని ఉంటుంది. ఆ గోదావరి రేవు పక్కనే మీకు జటాయువు పక్షి రెక్కలు పడినటువంటి ఒక ప్రదేశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడే శ్రీరాముడు జటాయువుకు పిండ ప్రదానం చేశాడని కూడా పురాణాలు చెప్తున్నాయి. వీటినైతే మేము చూడలేదు. ఒకవేళ మీకు సమయం ఉంటే ఖచ్చితంగా వీటిని కూడా విజిట్ చేయండి. అలాగే మేము పాపికొండల నుంచి తిరిగి వచ్చేటప్పుడు మాకు దారి మధ్యలో శబరి నది కూడా కనిపించింది. దాన్ని కూడా మీకు చూపిస్తాను. చివరిలో ఉంటుంది, చూడండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఆదరించండి. కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.